నాకు ఆ నగిలిచ్చేయి. ఎందుకంటే బకాయి పడ్డవన్నీ త్వరగా తీర్చుకోవడం మంచిది. భయపడి పారిపోయాడా ఏంటి? లేదు, నా కొడుకు ఎప్పటికీ భయపడ్డు. నాన్న ఇందులో ఏం రాసివ్వాలంటే కర్మాగారంలో మిమ్మల్ని హింసించడం జరుగుతోందని, అలాగే మీ కర్మాగారంలోని మేనేజర్ మీ మీద వ్యక్తిగత కక్ష చూపిస్తున్నారని ఇందులో రాసివ్వండి. మీరిది రాసిచ్చారు అంటే నేను దీన్ని పోలీస్ స్టేషన్లో ఇస్తాను. అలాగే మీ కర్మాగారంలోని మేనేజర్ మీద కంప్లైంట్ కూడా ఇస్తాను. తర్వాత చట్టమే నిర్ణయిస్తుంది. కూలీల విషయంలో మేనేజర్ ఎలా ప్రవర్తించడం మంచిదో, అలాగే కర్మాగారంలో దాన్ని ఎలా ఆచరించడం మంచిదో, అలాగే కూలీల రక్షణ ఎంత ప్రధానమైందో రాసివ్వండి. మీరు రాసివ్వండి. తర్వాత ఎవరిది తప్పో అలాగే ఎవరిదొప్పో చట్టాన్నే నిర్ణయించనివ్వండి. ఇదిగోండి. చూడు బాబు, ప్రతి విషయాన్ని లాక్కుంటూ చట్టం దగ్గరికి తీసుకెళ్లడం అవసరమా? ఇది కర్మాగారం విషయం, మేం చూసుకుంటాం. లేదు నాన్న, విషయాన్ని చూసుకునేంత వరకు మీరు చూసుకున్నారు. కర్మాగారం విషయంలో తల దూర్చకూడదని మీరే నన్ను వారించారు కదా. కర్మాగారానికి రావడానికి నిరాకరించారు. కర్మాగారానికి రావాలనుకున్నాను గాని రాలేకపోయాను. కానీ ఇప్పుడు మీ ఆరోగ్యాన్ని కొంచెం చూసుకోండి నాన్న. ఒకవైపు మీరింతగా పనిచేస్తున్నారు, ఇక రెండో వైపు ఆ కర్మాగారంలోని మేనేజర్ మానవత్వాన్ని మరిచిపోయి మీ మీద వ్యక్తిగత కక్షను సాధిస్తూ ఉన్నాడు. లేదు నాన్న, ఇది సరైంది కాదు. మీరు రాసిస్తారా ఇవ్వరా? నేను చెప్పేది అర్థం చేసుకో. సరే, మీరు రాసివ్వకుంటే నేనే స్వయంగా రాస్తాను. అలాగే దీన్ని స్టేషన్కు తీసుకెళ్తాను. చూడు బాబు, నేను చెప్పింది అర్థం చేసుకో. అర్థం చేసుకునే సమయం మించిపోయింది. మీ మేనేజర్కు అర్థమయ్యేలా చెప్పాల్సిన సమయం ఇది. ఆనంద్, భీమ్కి నువ్వైనా కొంచెం నచ్చ చెప్పు బాబు. వాడు చేస్తుంది సరైందే నాన్న. మీ కూడా చదవటం రాయటం వచ్చు కదా, దీన్ని చదువుకోండి. దీన్ని తీసుకుని నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను మీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి. మీరు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి. ఇక మీరు ప్రతిసారి అంటుంటారు కదా నేను గవర్నర్ దగ్గరికి వెళ్ళానని. ఇప్పుడు ఈ సమయంలో అవసరం వచ్చింది అంటే గవర్నర్ దగ్గరికి కూడా వెళ్తాను. అయితే వెళ్ళు. ఏంటి, నీకోసం నేను జట్కా బండి పిలిపించనా? పోయినసారి పోలీసుల దగ్గరికి వెళితే ఫలితం ఎలా ఉందో గుర్తుంది కదా. బాబు భీమ్, నేను చెప్పేది విను, వెళ్ళొద్దు. నాన్న, ఇప్పుడు మీరు నన్ను ఆపకండి. ఆనంద్ అన్నయ్య, మీరు నాన్నను జాగ్రత్తగా చూసుకోండి. నేను స్టేషన్కి వెళ్ళొస్తాను. రామ్జీ, ఒకవేళ భీమ్రావు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడంటే ఖచ్చితంగా ఉద్యోగంలో నుంచి తీసేస్తాను. మీ అందరూ బజార్లో పడతారు. అప్పుడు పోరాడుతుండు. అలాగే నీ పోరాటాన్ని నీ కొడుకుతో చేయిస్తూ ఉండు. నేను వెళ్తున్నాను నాన్న. భీమ్, నీకేమనిపిస్తోంది? ప్రపంచంలోనే అందరికంటే నువ్వే మానవత్వం ఉన్న వ్యక్తివా? మీ నాన్నగారి ఉద్యోగం ఊడిపోతోంది అక్కడ. మనమందరం బజార్లో పడిపోతాం. తినడానికి కూడా తిండి ఉండదు. పస్తులతో చచ్చిపోతాం అందరం. నీకు కొంచెమైనా ఆలోచన లేదా? అవకాశం దొరికితే చాలు పోరాటానికి బయలుదేరుతాం. నీకు ఇది చిన్నప్పటి నుంచి అలవాటుగా మారిపోయింది. ఏమైనా కానీ పోరాటం చేయడానికి బయలుదేరిపోతాం, ఫలితం గురించి ఆలోచించకుండానే.
ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆయన కారు కుదుట పడగానే ఆయన పనులకు వచ్చేస్తాడు. కాదు, వచ్చేస్తాడు కాదు, వచ్చి తీరాల్సిందే. అప్పు తీర్చాలి కదా. అందరూ వినండి, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఎల్లుండి 1వ తారీఖు అద్దె తీసుకోవడానికి పొద్దున్నే వచ్చేస్తాను. సిద్ధంగా ఉంచండి, లేదంటే ఇంకెప్పుడైనా పారిపోవడానికి ప్రయత్నించావో నీ కాళ్ళు చేతులు విరగ్గొట్టి అవిటి దాన్ని చేసేస్తాను. ఒకసారి గోమ్తి, ఒకసారి చాందినిలా మారి జనాలను పిచ్చోళ్ళని చేస్తూ తిరుగుతున్నావా? అక్క, అక్క నన్ను ఇక్కడి నుంచి ఇంకెక్కడికైనా పంపించండి. నేనిక్కడ ఉండడం అంత మంచిది కాదు. ఎందుకు మంచిది కాదే? మా తమ్ముడు భీమరావు మళ్ళీ ఇక్కడికి వస్తాడు. దాంతో మీ అందరికీ మళ్ళీ ఇబ్బంది కలుగుతుంది. భీమరావు వల్ల ఈ ప్రాంతంలోని శబ్నం భాయికి ఇబ్బంది కలుగుతుందా? భీమరావు ఎలాంటి వాడో మీలో ఎవరికీ తెలీదు. తను తలుచుకుంటే పట్టుదలతో రాయినే కరిగిస్తాడు. అందుకే చెప్తున్నానక్క, నా కారణంగా తను లేదా మీరందరూ ఇబ్బంది పడ్డం నాకిష్టం లేదు. నేనిక్కడి నుంచి వెళ్ళిపోయానంటే ఈ విషయం ఇంతటితో ముగిసిపోతుంది. ఏయ్ చాందిని, నువ్వు వెళ్ళి వాడితో పాటు వాళ్ళ ఇంట్లో ఉన్నావు కదా, వాడేంటో తెలుసు కదా. అయితే ఈ మాధవి సంగతి చూడు, అలాగే తనకు చెప్పు, మీ దృష్టిలో భీమరావు ఎంత మొండివాడైనా సరే ఈ ఏరియాలో కేవలం నా మాటే సాగుతుందని. ఇక నీ భీమరావు ఇక్కడికి వచ్చాడనుకో, వాడికి తగ్గట్టుగా సమాధానం చెప్పడం జరుగుతుంది. ఇక ఈ రోజు నుంచి నువ్వు ఇక్కడే దీని దగ్గర పడుకోవాలి, అర్థమైంది కదా? నువ్వెళ్ళు, నీ పని చూసుకో. నేను కోరుకుంటున్నాను ఆ భీమ్ ఇక్కడికి రావాలని. కనీసం అప్పుడైనా నేను నా లెక్క సరి చేసుకుంటాను. మీకిప్పటికీ నొప్పిగానే ఉందా? లేదు. ఉండండి, నేను కాలు పడతాను. వద్దొద్దు, ఏం కాలేదు, కాస్తంత నొప్పిగా ఉందంతే. మీరుండండి, నేను ఇప్పుడే వెళ్ళి మీకు ఎక్కడైనా మంచి వైద్యుడి దగ్గర వైద్యం చేయించమని అత్తయ్యకి చెప్తాను. వద్దు లక్ష్మి, ఎవరికి ఏమీ చెప్పొద్దు. నాకు వైద్యం కంటే ఏం ముఖ్యమంటే నేను రేపు నుంచి పనిలోకి వెళ్ళడం. కానీ ఇంత నొప్పితో మీరు పనికెళ్లాల్సిన అవసరం ఏముంది? మీరు విశ్రాంతి తీసుకోండి. లక్ష్మి, పనిలోకి వెళ్ళడం తప్పదు కదా. ఇప్పుడు నాన్నగారి ఆరోగ్యం దెబ్బతింది, ఇక నేనే పనిలోకి వెళ్లాల్సి ఉంటుంది కదా. అవును, మీరు చెప్పింది నిజమే. అప్పుడే భీమరావు చదువుకయ్యే ఖర్చు, తన జేబు ఖర్చు తనకెక్కడి నుంచి వస్తుంది? మీరు స్పష్టంగా చెప్పొచ్చు కదా, భీమరావుకి ఎవరైనా సంపాదించమని చెప్పడానికి ముందుగానే మీరు పనిలోకి వెళ్లాలనుకుంటున్నారని. లక్ష్మి, నేనేం చెప్పినా నువ్వు గుండ్రంగా తిరిగి భీమ్ దగ్గరికి ఎందుకు వస్తావు? ఒక్కసారైనా నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. రమాను చూసి కొంచెం నేర్చుకో. నీకంటే చిన్నదే, కానీ ఎప్పుడు తన భర్తకు తోడుగా నిలబడుతుంది. తను నీలాగా కాదు, ప్రతి చిన్న విషయానికి గొడవ పడదు. సరే, అయితే మీరు కూడా భీమరావుని చూసి నేర్చుకోండి. భార్య చెప్పింది ఎంతగా వింటుంటాడో, తనతో ఎలా ప్రవర్తించడం మంచిదో. భీమ్, వదిన మాటలను తప్పుగా అనుకోకు. నొప్పెలా ఉంది? కొంచెం పర్వాలేదు. మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. నగలు తీసుకురావడానికి గోమతి దగ్గరికి వెళ్ళాను. అక్కడ మాధవి అక్క కనిపించింది. ఏంటి? అలాగే తను కూడా బహుశా గోమతిలాగే. ఏమంటున్నావు భీమ్? నిజం చెప్తున్నాను. ఏదో ఒకటి చేసి తన నా ఊబిలోంచి బయటకు తీసుకురావాల్సి ఉంటుంది.
భీమ్, ఆ ప్రపంచం నిజంగానే ఊబిలాంటిది. ఒకవేళ ఒక్కసారి లోపలికి వెళ్లారంటే అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రాలేరు. అంటే మీరేమంటున్నారంటే మనం ఏమీ చేయకుండా ఉండాలనా? తనను అలాగే వదిలేయటం మంచిదనా? భీమ్, నేనేం చెప్తున్నానో దానికి నువ్వు అర్థాలు తీయొద్దు. ఆ ప్రపంచం గురించి నాకెంత తెలుసో అదే నీకు చెప్తున్నాను. ఇదంతా నాన్నకు తెలుసా? ఆయనకు చెప్పొద్దు. నాన్న ఇప్పటికే చాలా ఆందోళనలో ఉన్నాడు. ఇక నన్ను అడిగితే తొందరపాటుతో నువ్వే పని చెయ్యొద్దు. అది వేరే ప్రపంచం భీమ్. ఇక అక్కడ నీ మాట ఎవరూ వినరు. అలాగే నాకు ఇది కూడా తెలీదు, పోలీసులు కూడా నీకు అక్కడ ఎంత సహాయం చేయగలరు అని. తొందరపాట? ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది ఆనంద్ అన్నయ్య. భీమ్, అలాంటి పనులేవి చెయ్యొద్దు. దాంతో మన ఇంటికి, మన కుటుంబానికి, లేదా ఇక్కడున్న ఒక వ్యక్తికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. ఈ విషయం చాలా భిన్నమైంది భీమ్. ఆనంద్ అన్నయ్యకు ఎలా నచ్చ చెప్పాలి? ఏమైంది? నేను మాధవి అక్క గురించి ఆనంద్ అన్నయ్యతో ఇప్పుడే మాట్లాడొచ్చాను. మరి ఆయన ఏమన్నారు? మొత్తంగా కలిపి ఆయన మాధవి అక్కకు సహాయం చేయకుండా నన్ను వారించాడు. ఇది భిన్నమైన విషయమని, అలాగే నేను అక్కడికి వెళ్ళటం మంచిది కాదని అన్నాడు. ఒకవేళ నేను వెళ్ళాను అంటే సమస్యలు వస్తాయన్నాడు. మాధవి అక్క మీకు ఈ చేతులకే రాఖీ కట్టింది కదా. తను మిమ్మల్ని తమ్ముడిగా భావిస్తోంది. మీరు కూడా తనను అక్కగా భావిస్తున్నారు. మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారో అదెందుకు? నాకేమనిపిస్తుందంటే మీరు తనను కాపాడటమే మంచిది. నాకు కూడా అలాగే అనిపిస్తోంది రమా. బాగుంది. సిగ్గు, లజ్జ, మర్యాద అన్నీ వదిలేసుకున్నట్టున్నారు. మీరు పగలే చేతులు పట్టుకుంటున్నారా? ఊ ఊ రాయ్. దీని మీదే రాయాలి. ఈ చెప్పు. ఈ భీమ్, నమస్తే పిన్ని, మీరెప్పుడొచ్చారు? ఇదిగో ఈ రోజే వచ్చాను. ఇది నా కూతురు పుష్ప. దీనికి కూడా చదువు చెప్పవా? రేపటి నుంచి తప్పకుండా చెప్తాను. సరే, నేను రేపటి నుంచి తనని తీసుకొస్తాను. పద. వెళ్దామా? మీరిద్దరూ వెళ్ళండి, నేను వస్తాను. సరే పదమ్మా. నేను తనతో మాట్లాడాలి. నన్ను మాట్లాడనివ్వండి. నువ్విక్కడ విటుడివా? విటుడైతేనే ఇక్కడికి రాగలడు. కాదు కాదు కదా. కాదు, కానీ తను మా అక్కయ్య. సరిగ్గా రాసానా? సరిగ్గా రాసానా? చూపించు. సరిగ్గానే రాసావు. ఎలా ఉన్నావు హితేష్ అన్నా? బాగున్నాను. అన్నట్టు అది నేనేమంటున్నానంటే, అద్దెకు ఏర్పాట్లు చేసేసారా? అసలు నేను పని చేయకపోయినా కూడా 5-6 నెలల అద్దె తేలిగ్గా ఇచ్చేయగలను. రాజ్కోట్లో చాలా డబ్బు సంపాదించాను. అది అన్నా, నా దగ్గరైతే మొత్తం కలిపినా కూడా అద్దెకు సరిపడే డబ్బులే పోగయ్యాయి. మీరు నాకు కొంచెం డబ్బులు సహాయం చేస్తే. లే, ముందే డబ్బు అప్పున్నావు, ఇచ్చావా? ఇవ్వలేదు కదా. అన్నా, అది కూడా తీర్చేస్తాను, ఇది కూడా త్వరగా తీర్చేస్తాను. కేవలం ఈసారి కొంచెం. అసలు సిగ్గు గిగ్గు ఏమైనా ఉందా? కొంచెం కూడా సిగ్గులేదా? ఎప్పుడు పడితే అప్పుడు ఏ మొహం పెట్టుకుని డబ్బులు ఆడడానికి వచ్చేస్తావు? పాత ఎవరే లేదు. చాలు హితేష్ అన్న, చాలు. నీ డబ్బులేం అక్కర్లేదులే. వద్దని చెప్పాను, అయినా పరువు తీయించుకోవడానికి మళ్ళీ వచ్చేసావా? డబ్బులు ఏర్పాటు అయిపోయాయి కదా. పద పద
తీసుకెళ్ళి కొంచెం నచ్చ చెప్పు. అలాగే చెప్తానులే. అంత పరువు ఉందా? చాలే. ఏంటి మనోహర్, అద్దెకి ఏర్పాట్లు చేసావు కదా? అవునన్నా, చేస్తానులే. అయినా ఇంకా 2 రోజులు సమయం ఉంది కదా, ఏదో విధంగా ఏర్పాటు అవుతుందిలే. అది నిజమే, అది నిజమే. అవును జనార్దన్, నీ అద్దె ఏర్పాటైంది కదా? నువ్వేం బెంగపడాల్సిన అవసరం లేదు. ఇంకా 2 రోజులుంది కదా, అవుతుందిలే. ఏర్పాటు చేస్తే రాలే. ఇదిగో రామ్జీ, అద్దె డబ్బులు ఏర్పాటు చేశారా లేదా? నీ పని చూసుకోవచ్చు కదా హితేష్ అన్నా. హితేష్ అన్న పనిచేయడం వల్ల మన ఇంటి అద్దె తీరిపోతుందా ఏంటి? నోరు మూసుకో జీజాబాయ్. డబ్బులు జోడిస్తే సరిపోతాయా? ఒకవేళ డబ్బులు ఏమైనా తక్కువైతే నేను చూసుకుంటాను. చూడు హితేష్, నువ్వు నీ తమ్ముణ్ణి రాజ్కోట్కు పంపించావు. ఇక్కడ నువ్వున్నది ఎందుకు? నువ్వు మా కుటుంబాన్ని ఏదో ఒకటి అనడానికా? ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను కూడా పొద్దున్న వెళ్ళి దీపక్తో పాటు జనాల దగ్గర చెప్పులు అడిగి తీసుకొస్తాను. రోజంతా కుట్టానంటే తక్కువైన డబ్బులు సంపాదించగలను. అవును దినా, పొద్దున్నే వెళ్దాం. కానీ అంతకుముందు మాధవి అక్క కోసం ఏదైనా చేయాల్సి ఉంటుంది. చూడు, మొదటి విషయం నువ్వు నా క్యాబిన్లోకి ఇలా రాకుండా ఉండాల్సింది. ఇక రెండో విషయం, మేమిలా ఎవరో చెప్పడం వల్ల అక్కడికి వెళ్ళలేము. అలాగే నేను వెళ్ళడం వల్ల ఒరిగేదేమీ ఉండదు. ఒరిగేదేం ఉండదా అంటే? మీరు అధికారంలో ఉన్నారు కదా, మీరే అక్కడికి వెళ్ళడానికి సంకోచిస్తుంటే ఇక మాకెవరు సహాయం చేస్తారు? నువ్వేమనుకుంటావో అనుకో, నేనైతే సహాయం చేయలేను. నేనిచ్చే సలహా ఒకటే, నువ్వు కూడా అంత అత్యుత్సాహపడకు. వాళ్ళలో చాలా శక్తివంతులు ఉంటారు. వాళ్ళతో పెట్టుకుంటే నీకే భారంగా మారిపోవచ్చు. కానీ మీరు వదిలే రామా, ఎలాంటి ప్రయోజనం లేదు. పద ఇక్కడి నుంచి. చూడండి, మనమిద్దరమే వెళ్ళి మాధవి అక్కను విడిపిద్దామా? వద్దు, నువ్వు అక్కడికి రావడం సరైంది కాదు. నువ్వు రావద్దు. నేను వెళ్ళొస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళిపో. లేదు, నేను కూడా వస్తాను. రావద్దని చెప్పాను కదా. నీకు ఆ ప్రదేశం సరైంది కాదు. నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను వెళ్ళొస్తాను. నేనిలా ఇంటికి వెళ్ళను. నన్ను మీ వెంట తీసుకెళ్లకుంటే నేనే మీ వెనకాల వస్తాను. మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళాలి? భీమ్, నువ్వా?
వెళ్ళు మాధవి వెళ్ళు. మొత్తానికి నువ్వన్నది నిజమని తేలింది. భీమ్ వచ్చేశాడు. అన్నట్టు ఈ భీమ్కు చాలా ధైర్యం ఉంది.